ఆయన ద్వారానైనా మాకు ఈ సహవాసం ఏర్పాటు చేశారు. ఆ సహవాసం ద్వారా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి ఆయా స్థలాల నుంచి అనేక మందిని మీరు నడిపించారు. ఇంకెవరైతే మార్గ మధ్యలో ఉన్నారో వారిని కూడా జ్ఞాపం చేసుకొని నిలబడుతున్న నీ దాసుని కూడా బలపరిచి నీ మహిమ కొరకు వాడుకోమని మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించట కొరకే మీరే మీ వాక్య ప్రత్యక్షతలోంచి మమ్మల్ని అందరినీ కూడా మీరు తాకమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన బైబిల్లో నుంచి 3 వాక్య భాగాలను చదువుకుందాం. మొట్టమొదటిగా పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనం కలిసి చదువుకుందాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనం కలిసి చదువుకుందాం. మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపడుగాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా, అందరం కలిసి చదువుకుందాం. అటు తరువాత బహుజన శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు వేలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. 3వ భాగంగా కీర్తన గ్రంథము 107వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 107వ కీర్తన 1, 2 వచనాలు చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. చదవండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలరు మోకరించండి. యవనస్తులు నీళ్ళు మోకాళ్ళ మీద రండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ ప్రజలముగా మీ పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి రావటానికి దేవా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవుల గుంపులో ఉంచి 2026వ సంవత్సరము మార్చి మాసం మొదటి ప్రభుదినములో మీ సన్నిధిలో ప్రభువా మిమ్మల్ని సేవించటానికి, మిమ్మల్ని ఆరాధించి మహింపరచడానికి మమ్మల్ని సమకూర్చినందుకై ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. మా దేవా, మా ప్రభువా, పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి మీరు కృపానుగ్రహిస్తూ వచ్చారు. మీకు స్తోత్రములు. దేవా, చదివిన లేఖనాల్లో నుండి మాతో మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా, మీరు మాట్లాడుతున్నప్పుడు మాకు వినగల చెవిని, గ్రహించే హృదయాన్ని, లోబడే మనసు అనుగ్రహించండి. మీ వాక్యం విని మా హృదయమారా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి సిద్ధపరుస్తున్నామని, మీ ఆత్మ ద్వారా ప్రభువా మాతో బోధిస్తున్నామని, అల్పని మీ దాస్తుని మీ కలవరి శిలువ మరుగుపరిచి మీ ఆత్మను అభిషేకించి మీరు మహిమ పొందమని, గాలిని, వెలుతురును, కరెంటును, మైకును మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 19:1 మరలా చదవండి. అటు తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని. ఆగుదామండి. ప్రభువుని స్తుతించుడి. ఆగుదామండి అక్కడ. ప్రభువుని స్తుతించుడి అని 2 వేసి కింద ఒక మాట రాయబడింది. చూడండి ఆ మాట ఏంటో. హల్లెలూయా అంటే ఏంటి? ప్రభువుని, ఇప్పుడు మనం చెప్పే ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి? ప్రైజ్ ఈజ్ ద లార్డ్
150వ కీర్తన చూసినట్టుగైతే లేక 5 చివరి కీర్తనల్లో ఈ మాట ప్రారంభము ముగింపు. ప్రైజ్ ఈ ద లార్డ్ ఇంగ్లీష్లో. ఆ మాటకి యెహోవాను స్తుతించుడి అన్న మాటకి హల్లెలూయా అనే మాటకి ఏమైనా వ్యత్యాసం ఉన్నదా? ఏమి? మరెందుకు 3 మాటలు ఉన్నాయి ఇక్కడ? మరి 3 భాషల్లో ఉన్నవి. మనం చెప్పే ప్రైజ్ ఈ ద లార్డ్ ఇంగ్లీష్, యెహోవాను స్తుతించుడి మాతృభాష తెలుగు, హల్లెలూయా పాత నిబంధన భాష, బైబుల్ రాయబడిన హీబ్రూ భాష హల్లెల్ స్తుతించు, మీరు యావే. హల్లెలూయా అంటే యెహోవాను స్తుతించుడి. కొత్త నిబంధనలో ఈ ఒక్క పర్యాయం మనకు కనిపిస్తుంది ఈ మాట. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలోనే ఈ మాట మనకు కనిపిస్తుంది. రండి మన భాగానికి వెళదాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 12వ వచనం వరకు 3 భాగాలుగా చెప్పబడుతూ వస్తుందండి. మొట్టమొదటి మనం చదివిన భాగం ఏంటంటే స్వాస్థ్యము. ఈ 3 నుండి 12 వరకు న్యూ బర్త్, లివింగ్ హోప్, క్రొత్త జన్మ, జీవము గల నిరీక్షణ. అంటే క్రొత్తగా జన్మించిన వారికి ఉన్నటువంటి జీవము గల నిరీక్షణ గురించి 3వ వచనం నుండి 12 వరకు చెప్పబడుతూ వచ్చింది. మనం చదివిన భాగం ఏమవుతుందో అది నిత్య స్వాస్థ్యాన్ని గురించి చెప్పబడుతుంది. అది భవిష్యత్తులో జరిగేది. 6 నుండి 9 చూస్తే ప్రస్తుత కాలం జరిగేది, ఇది ఆనందము. 10 నుంచి 12 చూస్తే గత కాలములో ప్రవక్తలు చెప్పినటువంటి వాటిని జ్ఞాపకం చేస్తుంది. ప్రవక్తలు ఏం చెప్తూ వచ్చారు యేసు ప్రభు గురించి? ఒక మాట చదువుతాం రండి. యెషయా గ్రంథము 53:10 చదవండి ఎవరన్నా. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతని వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును. యెషయా గ్రంథములో యేసు క్రీస్తు యొక్క జననము, జీవితము, శిలువ మరణ పునరుద్ధానాలు చాలా స్పష్టంగా చెప్పబడుతూ వచ్చిన యెషయా గ్రంథంలో ఈ 53వ అధ్యాయము 2వ భాగంలోని మధ్య భాగము అతి ప్రాముఖ్యమైన భాగం. ఇది అతి ప్రాముఖ్యమైన భాగము. ఇక్కడ ఏం చెప్తున్నానంటే అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అంటూ చివరిలో అన్నాడు, అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఈ సన్నివేశం మనకు బాగా తెలుసు. అతను సిలువలో తన ప్రాణం పెట్టాలి, ఆయన దీర్ఘాయుష్మంతుడు కావాలి. ఇది దేవుని యొక్క సంకల్పము. దీన్ని భారతదేశంలో మన ప్రాంతంలోని ఒక పండగ చేస్తారు భారతీయులు. దాని పేరేంటి అంటే అజామేద, గొర్రె పిల్ల బలి. ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, భావం చెప్తున్నాను, అది పవిత్రమైనది ఉండాలి, దాన్ని భుజించాలి, అది జీవించాలి. ఒక గొర్రె పిల్లని బలిచ్చి దాన్ని భుజించాలి, అది జీవించాలా. అయితే అది ప్రశ్న. అక్కడ సమాధానం ఎక్కడుంది? సమాధానం ఎక్కడుందంటే బైబిల్లో ఉంది. మీకు దగ్గరలోనే కొండపాటూరు పండుగ తిరణాలు చేస్తారు. నేను 6-7 చదివే రోజులు వెళ్ళేవాడిని అక్కడికి. నేను ఒక మేక పిల్లని ఊరేగిస్తారు, తర్వాత బలిస్తారు. అదే అజామేద అంటే. కానీ ఆ గొర్రె పిల్ల జీవించాలా, ఇది దేవుని యొక్క సంకల్పము. ఎందుకు గొర్రె పిల్ల వధించబడాలి అంటే, మనము ఆరాధన అనే మాట ఎక్కడ వస్తుంది? మొట్టమొదటి మనకి నేను మొక్కి, ఎక్కడున్నమాట అమ్మా? ఆదికాండము 22వ అధ్యాయంలో ఈ మాట వస్తుంది.
మేము మొరొక్కి, ఇంగ్లీష్లో ఆరాధించి వర్షిప్ అని వస్తుంది. మేము మొరొక్కి మరలా తిరిగి వస్తామని చెప్పాడు అబ్రహాము. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముకి? ఓ అబ్రహామా నీ కుమారుని నాకు బలిగమని చెప్పలేదు. నీవు ప్రేమించు, నీ కుమారుని ఇస్సాకును తీసుకొని వెళ్ళి మోరియా పర్వతం మీద దహన బలిగా అర్పించు అన్నాడు. ఈయనేం చెప్తున్నాడు? పర్వతం దగ్గర కింద పనివారితోటి మేము వెళ్ళి ఆయన మొరక్కి మరలా వచ్చేదము. అది అబ్రహాము యొక్క విశ్వాసము. మన విశ్వాసం ఏంటి? తర్వాత వస్తాం అక్కడికి. అబ్రహాము విశ్వాసం ఏంటంటే మృతులను సహితము దేవుడు సజీవులను చేయగలడని ఇస్సాకును తీసుకొని వెళ్ళాడు. ఇస్సాకుకు బదులుగా గొర్రెపిల్ల బలి చేయబడుతూ వచ్చింది. ఆ గొర్రెపిల్లని యోహాన్ అంటున్నాడు, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లి యేసు ప్రభువారు. ఇది పరిశుద్ధ లేఖనంలో చెప్పబడిందని పేతురు భక్తుడు ఈ అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు. 12 నుంచి మనం చూసినట్టు ఒక మాట చూసినట్లయితే 12లో పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై ఇక్కడ నుంచి అందరూ చూద్దామండి. తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. ఇదంతా ప్రవక్తల కాలంలో జరిగినటువంటి గత కాలంలో జరిగిపోయింది. ఇప్పుడు జరిగేదాన్ని చివరిలో చూద్దాము. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దానండి. చదవండి ఇప్పుడు 3వ వచనం మరలా. పేతురు రాసిన మొదటి పత్రిక. మన ప్రభువుకు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు, చాలా స్పష్టంగా, మన ప్రభువుకు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపడుగాక. మన ప్రభువు అంటే అర్థం ఏంటి? ఒక మాట చెప్తే మీరేమనుకోనంటే, పూర్వకాలంలో సినిమాలు ఉన్నాయి కదా, ప్రభువుల వారికి ప్రణామాలు అనేవారు. అంటే ఏంటి? ఎవరైనా రాజు, రాజు అంటే ఎవరైనా పాలించేవాడు. ప్రభు అంటే మరి నిన్ను పాలిస్తుంది ఎవరు? నిన్ను పాలిస్తున్నది ఎవరు? మా ప్రభువా అని మనం పలుకుతున్నామంటే, నా ప్రభువా అని పలుకుతున్నామంటే నిజంగా ఆయన పాలనలో, ఆయన ఆధీనంలో, ఆయన అధికారంలో, ఆయన శాసనాలకి, ఆయన కట్టడలకి లోబడి జీవిస్తూ ఉన్నామా? మొట్టమొదట మన ప్రశ్న వేసుకోవాలి. మీరు అనొచ్చు, ఇది బల్లవర్తమానం కాదు కదా, మీరు ప్రశ్న అడుగుతున్నారని చెప్పొచ్చు. నాకు ప్రశ్న అలవాటు. ప్రశ్నలో నుంచి వెళ్తేనే కరెక్ట్ సమాధానం వస్తుంది. నేను నా దేవుణ్ణి నా ప్రభువా అనే ముందుగా నేను ఆయనకి లోబడి ఉన్నానా? లోబడిన వాడవైతే యేసు క్రీస్తు అంటే దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకంట ఇక్కడ చెప్తున్నాడు, మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. క్రైస్తవ్యానికి పునాది ఏంటి? సిలువనా? పునరుద్ధానమా? పునరుద్ధానమే లేకపోతే దెర్ ఇస్ నో క్రిస్టియానిటీ. ఎందుకంటే ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి ఎందరో మహానుభావులు పుట్టారు, ప్రాణాలు త్యాగం చేశారు, యుద్ధాలు చేసో యాగాలు చేసో ప్రాణాలు త్యాగం చేశారు. కానీ వారెవరు కూడా తిరిగి మరెన్నటికి చనిపోకుండా నిత్యము జీవించడానికి సమాధిలోంచి లేచిన మానవుడు భూమి పుట్టిన దగ్గర నుంచి లేడు ఉండబోడు. కేవలం యేసు క్రీస్తు ఒక్కడే దైవ మానవుడుగా ఆయన మృతి చెంది సమాధి చేయబడి తిరిగి లేచి మరెన్నటిని చనిపోకుండగా నిత్యము జీవించేవాడుగా జీవిస్తూ ఉన్నాడు కనుక క్రైస్తవ్యం అనేది నేటికి కూడా
నిలిచి ఉన్నది. ఈనాడు మనం ఆరాధిస్తున్నామంటే ఆయన సజీవుడు గనుక, ఆయన మన మధ్యలో మనలో ఉన్నాడు గనుక మనం ఆయన ఆరాధించటానికి వచ్చిన వారముగా ఉన్నాము. ఆయన ఆరాధించడానికి వచ్చిన వారుగా ఉన్నాము. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన మనకేమొచ్చిందంటే జీవముతో కూడిన, ఎవరికి వచ్చింది? క్రొత్తగా జన్మించిన వారికి. ఇక్కడ మనం లేపబడ్డామా, చనిపోయి ఉన్నామా? చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనం ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును అని ఉందా? కూర్చుండబెట్టెను అని ఉన్నదా? బెట్టెనంటే ఏ కాలంలో చెప్పబడింది? ఇవన్నీ మీకు తెలిసిన కొత్త విషయాలు ఏం చెప్పను అసలు. నేను చెప్పిన తర్వాత ఏంది మాకు తెలుసులు అంటారు. పైన చాలా విషయాలు ఉన్నాయి అదే అధ్యాయంలో. మొట్టమొదటి ఏంటంటే మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎవరు నా ప్రభువు స్తుతింపడుగాక అంటారంటే ఎవరైతే బ్రతికిన వారుగా ఉన్నారో, అనగా 7వ చెప్పండి, లేపబడిన వారుగా ఉన్నారో వారు మాత్రమే ఆయనను ఆరాధించగలరు. లేపబడలేదంటే మొట్టమొదటి ఏం చూసాము? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నవాడు దేవుని ఎరుగడు, దేవుణ్ణి ఆరాధించడు. అయితే భారతదేశంలో ఉన్నంత ఆరాధన బహుశా ప్రపంచంలో ఎక్కడ జరగదేమో. వారు తెలియకయే ఎరుగకయే వారు నమ్మిన దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. మనమైతే దేవుణ్ణి తండ్రిగాను యేసుక్రీస్తు ప్రభువుగాను కలిగి ఆయన్ని ఆరాధిస్తున్నాము. ఎందుకంటే ఎవరైతే యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా కొనబడి కడుగబడి పరిశుద్ధపరచబడ్డారో వారికి యేసుక్రీస్తు ఆత్మను ఇవ్వబడుతూ వచ్చింది. చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు, ఆయన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలో పంపెను. ఈ మాట నేను జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరైతే రక్షింపబడిన వారుగా ఉన్నారో, ఎవరైతే దేవుని సంకల్పములోనికి వచ్చిన వారుగా ఉన్నారో, ఏంటి ఆయన సంకల్పం అంటే పాపములో చనిపోయిన నిన్ను బ్రతికించటానికి ఆయన కుమారుని పంపించి, ఆయన కుమారుడు శిలువలో మన పాపమునితం ప్రాయశ్చిత్తం చేయబడగా ఆ సత్యమును విని అంగీకరించిన మనల్ని బ్రతికించి ఆయన కుమారుని ఆత్మను మనలో ఉంచి ఆయన్ని ఆరాధించమంటున్నాడు. అదే అంటున్నాడు పేతురు, మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపడుగాక. మృతుల నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు. ఇంకా అక్కడ చాలా విషయాలు తర్వాత ముందుకెళ్దామండి. ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేసెను. అందుకే మొట్టమొదటి న్యూ బోర్న్ లివింగ్ హోప్ అన్నారు ఈ యొక్క హెడ్డింగ్ మాటకి. ఎవరైతే క్రొత్తగా జన్మించినారో, ఈ మాట మొట్టమొదటిగా ఎవరు చెప్తూ వచ్చారు? నీవు క్రొత్తగా జన్మించితేనే. ఎవరు చెప్పారు? యేసు ప్రభువారు నీకోదేముతో చెప్తూ వచ్చాడు కదా, నీవు
క్రొత్తగా జన్మించితేనే, అంటే దేవుని వాక్యము ద్వారా అంగీకరించి యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా మనము క్రొత్త జన్మని పొందిన వారుగా ఉంటున్నాము. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనకు వచ్చిన మొట్టమొదటి బిరుదేంటి? యోహాను 1:12 ప్రకారము, యోహాను 1:12 ప్రకారము ఆయన పిల్లలము, దేవుని పిల్లలము. రెండవది ఏమొచ్చిందంటే, రెండవదిగా ఇక్కడ పేతురు పత్రికలోనే 2:5 చూడండి, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు, తర్వాత మాట అందరం చదవండి, ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవుని రాళ్ల వల్ల నుండి ఆత్మ సంబంధ మందిరం కట్టబడుతున్నారు. ఎవరైతే యేసు క్రీస్తు విశ్వాసం ఉంచి లేపబడిన వారిగా ఉంటున్నారో, ఎవరైతే పరలోకంలో కూర్చొని పెట్టబడిన వారు, వారికి ఇచ్చిన బిరుదు ఏంటంటే పరిశుద్ధ యాజకులు. అహరోనుకి ఏం బిరుదు ఇచ్చాడు దేవుడు? అహరోనుకి ఏం బిరుదు ఇచ్చాడు? ప్రధాన యాజకుడు. ఆయన కుమారులు యాజకులు. దేవుని పిల్లలుగా మార్చబడిన కృపకాలంలో ఉన్న దేవుని పిల్లలకి ఏం పిలుస్తున్నాయంటే పరిశుద్ధ యాజకులు. ఎందుకయ్యా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడే 2వ భాగంలో ఒక మాట అంటాడు, 9వ వచనంలో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. ఈ మాట ఏ పరిస్థితుల్లో రాశాడు పేతురు భక్తుడు? పేతురు భక్తుడు నివసించినప్పుడు రోమా చక్రవర్తి ఎవరు? ఆయన ఏం చేస్తూ వచ్చాడు? క్రైస్తవుల మీద మైనం పోసి తగలబెట్టుతూ ఆనందిస్తున్నాడు. ఒక మాట చాలా విషయాలు ఉండే, ఒక మాట చెప్తున్నా. క్రైస్తవుల మీద మైనం పోసి నిప్పంటించి మైదానంలో ఆనందిస్తూ వచ్చే నీరో చక్రవర్తి. ఆ శ్రమల్లో జీవించిన పేతురు భక్తుడు సంఘానికి దేవుని ప్రజలు రాస్తున్నాడు ఏమిటంట, మీరు ఆనందిస్తున్నారు. ఈ దినాన మార్చి మాసం మొట్టమొదటి తేదీ కదా, ఆనందంతో ఆరాధనకు వచ్చేమా, దుఃఖంతో ఆరాధనకు వచ్చేమా? నా మాట అర్థమవుతుందా? ఈ దినాన ఆనందముతో ఆరాధించడానికి వచ్చేమా, దుఃఖంతో ఆరాధించడానికి వచ్చేమా? ఆనందంతో వచ్చా. వెరీ గుడ్, సంతోషం. ఇక్కడ 3 విషయాలు చెప్తూ వచ్చాడు. ఒకటి, జరగబోయే స్వాస్థ్యము. ఎక్కడుందంట స్వాస్థ్యము? పరలోకములో భద్రపరచబడుతూ వచ్చింది. అది ఎప్పుడు వస్తుంది? చూడండి, 5వ వచనం అన్నాడు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. క్రైస్తవ నిరీక్షణ ఇదే, మన స్వాస్థ్యము పరలోకములో ఉన్నది. అంతేకాదు, ఎఫెసీ 2:7 మాట ప్రకారము బ్రతికించిన మన ఆత్మ ఆయనతో పాటు పరలోకములో కూర్చుండబెట్టబడి ఉన్నది. ఇది గమనించిన జాగ్రత్తగా. ఎవరైతే యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచారో, అంటే ఏమి విశ్వాసం ఉంచాము? ఇది కూడా ప్రశ్నే. ఇక్కడ ఉన్నది, అమూల్యమైన మీ విశ్వాసం అన్నాడు. దేని యందు మనం విశ్వాసం ఉంచాము? సిలువ యందునా, సేవ యందునా, పునరుద్ధానమా, ఆరోహణమా, జననమా, లేక అండినా? అర్థమైందా నా మాట? దేని విశ్వాసం ఉంచాం? కొంతమంది సిలువ యందే విశ్వాసం ఉంచుతారు, కొంతమంది పునరుద్ధానం అందే విశ్వాసం ఉంచుతారు. కాదండి, టాప్ టు బాటం, A to Z. అమెజాన్ A to Z ఉంది కదా. ఆయన జన్మించకముందు ఏమై ఉన్నాడు, ఏ విధంగా జన్మించాడు, ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా శ్రమ పొందాడు, ఏ విధంగా సిలువ వేయబడ్డాడు, ఏ విధంగా సమాధి చేయబడ్డాడు, ఏ విధంగా
పునరుద్ధరణైనాడు, ఏ విధంగా ఆరోహణమైనాడు, ఈ అన్ని విషయాల్లో విశ్వాసముంచి ఆయనను మన రక్షకుడిగా అంగీకరించాము. ఈ క్రియలో జరిగిన రక్షణ ఏమిటి? ఈ క్రియలో జరిగిన రక్షణ ఏంటి? ఇక్కడ ఉంది ఆ మాట కూడా 9వ వచనం ఉంది. మళ్ళా చూడండి, మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ. ఏం పొందామంటే రక్షణ, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన మనము ఆత్మరక్షణ పొందాము. మరి ఇంకో రక్షణ ఉందా? ఇక్కడ కడవరి కాలమును బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. రక్షించబడ్డాను, రక్షించబడుతూ ఉన్నాను, రక్షింపబడతాను. 3 కాలాలు. ఇక్కడ 3 కాలాలు మనం ధ్యానం చేస్తున్నాం. పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పాన్ని తెలియజేస్తూ వచ్చాడు. ప్రస్తుత కాలంలో ఎవరైతే యేసు క్రీస్తుల విశ్వాసం ఉంచారో వారు శ్రమలలో కూడా ఆనందిస్తూ ఉన్నారు. అయితే ఈ ఆనందించే వారికి పరలోకంలో స్వాస్థ్యం ఉన్నది. అది కడవరి రక్షణ. అంటే మన ఆత్మకు రక్షణ వచ్చింది, మన దేహానికి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం చూడండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలం నొందిన మనము కూడా దత్తపుత్రం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మనము దాని 3వ భాగంలో ఏముంది? ఆ మాట చదవడం వల్ల కీర్తన గ్రంథము 107లో ఏమో, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును, యెహోవా విమోచించిన వారు, యెహోవా విమోచించిన వారు. మరి ఇక్కడేమంటున్నావు? మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచున్నాము. విమోచించబడిన వారు ఆనందముతో దేవుడు దయాళుడని, కృపగలిగిన వాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అది ఆత్మకు విమోచన. అది ఆత్మకు విమోచన. ఇక్కడ చెప్పండి, విమోచన ఏంటంటే ఈ దేహానికి విమోచన. ఆయన రానన్న రావాలా, మనము ఆయన వస్తే ఏమవుతాము? షూర్, ఆయన వస్తే ఎత్తబడతామని నిరీక్షణ మనకుంది. చాలా సంతోషం అది. అదే క్రైస్తవ పునాదిలో ఎన్నో కొన్ని మెట్లు. ఎత్తబడబోతే తర్వాత ఆలోచన, అది వేరే విషయం. ఖచ్చితంగా ఎత్తబడతాం. ఎందుకంటే నా ఆత్మ బ్రతికించబడి, అంటే విమోచించబడి, క్రీస్తుతో పాటు లేపబడి పరలోకంలో కూర్చుండబెట్టెనని ఆయనే తన ఆత్మ ద్వారా పౌలు భక్తుల చేత ఎఫెసీ సంఘం రాయించాడు. నేను ఆ సత్యాన్ని పొల్లుపోకుండా నేను నమ్ముతూ ఉన్నాను. నేను నమ్ముతున్నా. ఆయన వచ్చినప్పుడు నేను బ్రతికుంటే నాకు ఆ బోర వినపడుతుంది, నేను మార్పు చెంది ఎత్తబడతాను. ఎందుకయ్యా మనం ప్రభువును స్తుతించాలంటే, మరలా రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మరలా చదువుదాం. చూడండి, మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపడుగాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదిన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మన మరలా జన్మింపజేసెను. ఇది కేవలం ఆయన ఉచిత కృప. నేను తిరిగి జన్మించానంటే నా మంచి కార్యం వల్ల కాదు, నా మంచితనం వల్ల కాదు. చాలామంది విశ్వాసంలో విశ్వాసం ఎలా ఉంటారంటే అవిశ్వాసం చూసి హేళన చేస్తారు. మీ దగ్గర లేకపోవచ్చు, మీరు మంచివాళ్ళు, మీ దగ్గర లేకపోవచ్చు అట్లాంటి వాళ్ళు, సంతోషం. బయట ఉన్న వాళ్ళకంటే
దేవుని ఇంట్లో ఉన్న మనం మంచివారమా? మీరేమో నా మట్టుకు నేనైతే మాత్రము కాదు. అది మీరు ఎలా నిలబడ్డాను ఇక్కడ? కేవలము ఆయన కృప, కేవలము ఆయన కృప, ఆయన కృపలో నన్ను ఏర్పరచుకొని పిలిచి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నువ్వు నా సొత్తు అన్నాడు గనక ఇక్కడ నిలబడగాను. లేకపోతే ఎక్కడో ఉండవలసిన వాడను. ఆయన కృప లేకపోతే, అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము దేవుని ఆరాధించే దైవజనులము, దేవుని దాసుడిని అని ఇదన్నా చెప్పిన వారు విన్నారా? దేవుని దాసులమని చెప్పిన వారు విన్నారా? అపోస్తలులని చెప్పుకుంటున్నారు. దైవజనులని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. దాసులు ఎందుకు గమనించుకోరు? అంటే వారు దాసులు కాదా? మీరు బైబిల్లో పెద్ద పెద్ద చూడండి. దావీదు పోనీ వాళ్ళందరూ వదిలి పెడదాం. యోధా ఉన్నాడు కదా, యాకోబు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు ఎవరు? యేసుక్రీస్తు సహోదరులే. కానీ వాళ్ళు ఏమంటున్నారు? యోధాలో ఒక మాట రాయబడింది, యేసుక్రీస్తు దాసుడు. గ్రీక్లో వర్డ్ మాట ఏంటంటే డ్యూలాస్, అంటే బానిస, కట్టు బానిస అంటాం. ఆ మాట పిలిపించుకునే ధన్యత కావాలండి. నేను యేసుక్రీస్తు దాసుడను అని పిలిపించుకోవటము, ఎందుకంటే ఆ ధైర్యం ఉండాలా. ఏ ధైర్యము? నేను యేసుక్రీస్తు దాసుడను అని ఎప్పుడు చెప్పగలము? నా జీవితంలో ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ, అయ్యా నాదంటూ ఏమీ లేదు, నాదంటూ ఏమీ లేదు, సమస్తము నీ కృపయే అని చెప్పగలిగినప్పుడు ఆయన దాసుడిగా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని గమనిస్తారండి. దేవుని ఆరాధించడం ధన్యతే. ఆరాధించే మనము ఆ దేవునికి హల్లెలూయా చెల్లించే విధంగా ఉండాలా. ఒక అన్యుడు కూడా బేతనియాలో ఆరాధకులను చూసి హల్లెలూయా అంటే మీ దేవుడు నాకు కావాలి, మీ దేవుడు నేను కూడా స్తుతిస్తాను, మీ దేవుడిని నేను కూడా స్తుతిస్తాను. దేవుడు అది కోరుకుంటున్నాడు మనలో నుంచి. మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. 9వ వచనం చదివి మన ఆరాధనకు వెళ్దామండి. 8, 9 కలిసి ఉన్నాయి. మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు, అందరం చదవండి ఇక్కడ, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారమై ఆనందించుచున్నాము. ఒక భక్తుడు పాట పాడుతూ వచ్చాడు. నేను పాటలు పాడలేను, పల్లవి చెప్తాను, పాడి. నా కాళ్లను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములలో, ఆ శరణం పాడండి. కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడమునా కన్నించి అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా బలమా గార్ధమైనది నీమా పరిపూర్ణమైన నీ మార్గం యెహోవా. భవిష్యత్తులో
స్వాస్థ్యం కొరకు ఎదురు చూస్తున్న మనము, నిరీక్షిస్తున్న మనము దేవుని సంకల్ప ప్రకారం ఆ సంకల్పం వచ్చి శ్రమల్లో కూడా ఆనందిస్తూ ఆయన ఆరాధించేవారుగా ఉండాలి. ఇది దేవుడు సంకల్పము, దేవుడు కోరుకుంటుంది అట్టి ఆరాధన. ఆరాధిస్తే ఏమొస్తుంది? ఈ మాట చెప్పి ముగిస్తాను. ఆరాధిస్తే ఏమొస్తుంది? నోవాహు ఓడలో నుండి బయటకు వచ్చి బలిపీఠము కట్టి దహన బలి అర్పించగా ఆ దహన బలి సువాసన దేవుడంట ఆగ్రాణించి నిత్య ఆశీర్వాదం ఇస్తూ వచ్చాడు. ఆ నిత్య ఆశీర్వాదం సూచనగా ఆకాశములో మేఘధనుస్తున్నది. ఆ మేఘధనుసు ఇప్పటికి కూడా మనము చూస్తూ ఉన్నాము. నోవాహు దగ్గర నోవాహు బలిని అంగీకరించి ఆగ్రాణించిన దేవుడు మానవాళికి నిత్య ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ నిత్య ఆశీర్వాదానికి గుర్తుగా మేఘంలో ధనుసు ఇప్పటికీ మనం చూస్తున్నాము. నోవాహు వలె మన ఆరాధన కూడా ఆయన ఆగ్రాణిస్తే ఆయన మన మధ్యలో సింహాసనాసీనుడై మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదం కావాలని ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.